Hello everyone. I hope you all are doing well. So I am your chemistry and education guru, Sri C. Shobhan Babu. And today I am here to talk about one of the most important topic for entire Telangana state and of course for the even other states also. So that is Telangana Education Commission Report 2026. So as it is most important for entire Telangana state, so today I'm going to talk about this entire report in Telugu language, mostly as most of the people they have to know about it. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రిపోర్ట్ 2026 ఏం చెప్తుంది అని తెలుసుకోవడానికన్నా ముందు బేసికల్ గా అసలు ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే ఏమిటి, దీన్ని ఎవరు మొట్టమొదటిగా నియమించారు, ఇంతకు ముందు తెలంగాణలో ఇలాంటి కమిషన్ ఎవరైనా నియమించారా లేదా, అసలు ఈ కమిషన్ లో ఎవరు చైర్పర్సన్, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏంటి అనేటువంటిది ముందుగా చూద్దాం. సో తెలంగాణ వచ్చిన తర్వాత సో మొట్టమొదటిసారిగా 2024లో అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఈ రీసెంట్ గా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ సెప్టెంబర్ 4th 2024లో ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. దీనికి ఈ యొక్క ఎడ్యుకేషన్ సెక్టార్ ని స్ట్రెంగ్తెన్ చేయటం కోసం శ్రీ ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన యొక్క నాయకత్వంలో ఆయన చైర్పర్సన్ గా పెడుతూ ఒక 2 years టెన్యూర్ పెట్టి, కమిషన్ యొక్క టెన్యూర్ మొత్తం ఒక 2 years పెట్టి ఈ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని అంటే ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ని కూడా ఎట్లాంటి కాంప్రహెన్సివ్ రీఫార్మ్స్ అంటే ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావాలి, అసలు ఎడ్యుకేషన్ పరిస్థితి అనేటువంటిది తెలంగాణలో ఎలా ఉన్నది, వాళ్ళ యొక్క అక్షరాస్యత అనేటువంటిది, వాళ్ళ యొక్క చదువుకు సంబంధించినటువంటి నాణ్యత ఎంత ఉన్నది, ఎలా ఉన్నది అని తెలుసుకోవడం కోసం, ప్లస్ దీన్ని ఒక పాలసీని ఒక లాంగ్ టర్మ్ లో కొనసాగించేటువంటి ఒక ఉద్దేశంతో ముందుగా దీన్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ కమిటీలో సో చైర్పర్సన్ తో పాటు ఇంకొక 3 వ్యక్తులను నియమించారు. దాంట్లో ఒకటి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, ఉస్మాన్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, అండ్ ఆయనకి ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఎక్స్పర్టైజ్ ఉంది. అండ్ డాక్టర్ సిహెచ్ వెంకటేష్, సోషల్ అండ్ పొలిటికల్ వర్కర్, సో ఆయనకి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది హైయర్ ఎడ్యుకేషన్ లో ఉంది. ఇంకా 3వ వ్యక్తి మిస్ కె జ్యోత్స్నా శివారెడ్డి, సోషల్ అండ్ పొలిటికల్ వర్కర్, సో తనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన, దానికి ఒక ఎక్స్పర్టైజ్ ఉండటం వల్ల ఈ 3 మెంబర్స్ గా నియమిస్తూ కంప్లీట్ స్ట్రక్చరల్ చేంజెస్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ని పరిశీలించి వాటి మీద ఒక రిపోర్ట్ తయారు చేసి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి మిగతా దేశాల్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళంతా స్టడీ చేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అనేటువంటి దానికోసం ఈ యొక్క కమిషన్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిషన్ వాళ్ళ యొక్క శక్తి మేరకు ఉన్నటువంటి 2 సంవత్సరాల టెన్యూర్ పీరియడ్ లో సో మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఎట్లాంటి రిపోర్ట్, ఈ రిపోర్ట్ లో ఎట్లాంటి విషయాలు అనేటువంటిది, సో చాలా కీలకమైనటువంటి విషయాలు, అందరూ తప్పకుండా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు చెప్తూనే కొన్ని రికమెండేషన్స్, సలహాలు, సూచనలతో పాటు కొన్ని సిఫార్సు కూడా చేయటం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో నేను చెప్పినట్టుగా మొత్తం 4 సభ్యులతో కూడినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. సో ముందుగా ఆకునూరి మురళి గారు, సో ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అండ్ విశ్వేశ్వరరావు గారు, చంద్రకొండ వెంకటేశ్వర్, అండ్ సో మేడం సో జ్యోత్స్నా శివారెడ్డి గారు. సో వీళ్ళ 4తో పాటు ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అసలు ఎలాంటి విషయాలు ఉన్నాయి, అవి ఎంతవరకు తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ మీద
ప్రభావం చూపెట్టబోతున్నది. వాళ్ళకు సంబంధించినటువంటి ఈ క్రూషియల్ వర్క్, సో ఎట్లాంటి మలుపులు అనేటువంటిది తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకోబోతుంది అనేటువంటిది చూద్దాం. సో దాంట్లో ముఖ్యంగా వాళ్ళు కొన్ని ఎగ్జాంపులర్ గా, సో అన్ని ఆర్గనైజేషన్స్ తోని, విద్యార్థులతోని, టీచర్స్ తోని, హాస్టల్స్, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి మాక్సిమం ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రకారం కొన్ని ఆర్గనైజేషన్స్ అన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ని ప్రిపేర్ చేశారు. అంటే ఎలా ఉన్నది వ్యవస్థ, ఎలా ఉన్నది, ఎలాంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉన్నదని చెప్తూనే వాళ్ళు కొన్ని ఎగ్జాంపులరీ మోడల్ స్కూల్ తయారు చేసి కూడా చూపించడం జరిగింది. సో దాంట్లో భాగంగా వాళ్ళు తయారు చేసినటువంటి ఈ యొక్క రిపోర్ట్ కి తెలంగాణ విద్యా విధానం 2026 అని చెప్పేసి, సో తెలంగాణ విద్యా కమిషన్ వాళ్ళు ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ పాలసీని తయారు చేశారు. సో దానికి ముఖ్యంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణలో విద్యా వ్యవస్థ మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయటం ద్వారా, సో గౌరవ ముఖ్యమంత్రి గారు, సో తెలంగాణ విద్యా కమిషన్ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి వాస్తవాలు చూద్దాం. సో దీంట్లో వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని కీ పాయింట్స్, రిపోర్ట్ తో పాటుగా కొన్ని కీ పాయింట్స్ ఎలాంటివి పెట్టారంటే, 1వ తరగతిలో విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో కేవలం 26% మంది మాత్రమే నమోదవుతున్నారు. అంటే 1వ తరగతిలో జాయిన్ అవుతున్న వాళ్ళు కేవలం 26%. ఎక్కడ? ప్రభుత్వ పాఠశాలలలో. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2వ తరగతి పుస్తకం చదవగలిగే వాళ్ళ పర్సంటేజ్ కేవలం 6.3% మాత్రమే అని చెప్పేసి ఈ కమిషన్ నిర్ధారించింది. దీంతో పాటు సో 0 నమోదు ఉన్నటువంటి ప్రభుత్వ బడుల సంఖ్య అంటే ఏంటిది? అసలు నమోదు కానటువంటి, ఎలాంటి అడ్మిషన్స్ కాకుండా 0 అడ్మిషన్స్ ఉన్నటువంటి సంఖ్య 1920 స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇది దేశంలో 2వ స్థానంలో. అంటే ఏ స్కూల్స్ లో అయితే అసలు అడ్మిషన్ అనేటువంటిది జరగలేదో ప్రభుత్వ సంఖ్యలల్లా, ఈ ప్రభుత్వ పాఠశాలలల్లా, అలాంటి ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటిది మన రాష్ట్రంలో మొత్తం 1920 పాఠశాలలు ఉన్నాయి. ఈ సంఖ్య అనేటువంటిది దేశంలో 2వ స్థానం. నెక్స్ట్ 82% ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలల్లా, మొత్తం 82% ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలల్లా మల్టీ గ్రేడ్ టీచింగ్ అనేటువంటిది అవుతున్నది. అంటే ఒకటి కంటే ఎక్కువ తరగతుల్ని ఒకే ప్లేస్ లో ఉంచి వాళ్ళకి ఒకేసారి పాఠం చెప్తున్నటువంటి పాఠశాలల యొక్క మొత్తం పర్సంటేజ్ 82%. అందులో 36% ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలలో, ప్రాథమిక పాఠశాలలలో, ఈ ప్రాథమిక పాఠశాలలలో మొత్తం 36% ప్రాథమిక పాఠశాలలలో ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. సో ఇందులో ఉన్నటువంటి నాణ్యమైన విద్యలో, యాక్చువల్గా ఎట్లా మనం అందిస్తున్నటువంటి నాణ్యమైన పాఠశాల విద్యలో మన రాష్ట్రం యొక్క ర్యాంక్ 26. యూనివర్సిటీలలో వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే 80% టీచింగ్ పోస్టులు, యూనివర్సిటీ స్థాయిలో 80% టీచింగ్ పోస్టులు అనేటువంటివి ఖాళీగా ఉన్నాయి. సో ఇందులో 13.9% ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలకు మాత్రమే నాక్ గ్రేడ్ ఉన్నది. మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలలో 13.9% ఉన్నటువంటి కళాశాలలకు మాత్రమే ఈ నాక్ గుర్తింపు అనేటువంటిది, ఒక గ్రేడ్ అనేటువంటిది ఉన్నది. సో ఇందులో తెలంగాణలో 3 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థుల సంఖ్య 80 లక్షలు. సో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటిది 1.5 crores, అంటే 1.5 కోట్ల మంది ఉన్నారు. ఇవి కొన్ని చాలా కీలకమైనటువంటి వాస్తవాలని ఈ కమిషన్ అనేటువంటిది
తయారు చేసి వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించి పెట్టినటువంటి ఉన్నది. చేసింది దాంట్లో కమిషన్ సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఏమున్నాయి అనేటువంటిది ఒకవేళ మనం చూస్తే, ఈ కమిషన్ అనేటువంటిది అసలు ఏం చేసింది, ఎలా చేసింది అనేటువంటిది, ఒకటి పూర్వ ప్రాథమిక విద్య అంటే ఇంతకు ముందున్నటువంటి ప్రాథమిక విద్య అనేది ఎలా ఉన్నది అనేటువంటి దాని మీద రికమెండేషన్స్ అనేటువంటిది చేయటం జరిగింది. ఈ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటిది ఇది ఒకటి. రెండు, పాఠశాల విద్యకు సంబంధించిన రికమెండేషన్స్ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకంకు సంబంధించినటువంటి రికమెండేషన్స్. తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటిది ఒక డెమో ప్రాజెక్ట్ కు సంబంధించి, అదే విధంగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు సంబంధించినటువంటి 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాలకి కావాల్సినటువంటి ఒక రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసింది. ఇంటర్మీడియట్ విద్యలో కావాల్సినటువంటి రికమెండేషన్స్ అనేటువంటిది ఈ కమిషన్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అదే విధంగా ఉన్నత విద్యలో అంటే కళాశాలలు అవ్వచ్చు, విశ్వవిద్యాలయాలు అవ్వచ్చు, సాంకేతిక విద్య అవ్వచ్చు, వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి రికమెండేషన్స్ అందులో పొందుపరిచారు. దీంతో పాటుగా వాళ్ళు అడిషనల్ గా చేసినటువంటిది తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ, అంటే ఈ యొక్క రికమెండేషన్స్ లో తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనేటువంటి దాన్ని కీలకమైన అంశంగా పెడుతూ, అదే విధంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాలకు సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఇందులో పొందుపరిచారు. ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ అంటే ఫీజులు ఎలా ఉన్నాయి, వాటిని నియంత్రించడానికి ఎలాంటి రికమెండేషన్స్ అవసరం అనేటువంటి దాన్ని పెట్టారు. వీటితో పాటు కొన్ని జనరల్ రికమెండేషన్స్ పెట్టారు. ఇవి మేజర్ గా వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు. వీటితో పాటు జిల్లాల వారీగా వాళ్ళు ఏ స్కూల్స్ లలో మొత్తం ఎన్ని స్కూల్స్ ని వాళ్ళు స్టడీ చేశారు, ఏం చేశారంటే మొత్తం 33 జిల్లాలలో పర్యటించి స్కూల్స్, గురుకులాలు, వసతి గృహాలు, అంగన్వాడీలు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నిటినీ సందర్శించి 305 వీటన్నిటిని అన్ని రకాల వాటిని ఒక శాంపిల్ స్టడీ కింద 305ని సెలెక్ట్ చేసుకొని వాటి అన్నిటిని తిరిగారు. అదే విధంగా వివిధ రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 6 రాష్ట్రాలలో వాళ్ళు పర్యటించారు. ఆయా రాష్ట్రాలలో విద్యా వ్యవస్థ ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడం కోసం. అదే విధంగా మిగతా దేశాలలో ఏ దేశాలలో ఎలా ఉన్నది ఎడ్యుకేషన్ అని తెలుసుకోవడం కోసం అమెరికా, వియత్నాం అండ్ మలేషియా వెళ్లి ఒక 3 దేశాలు అనేటువంటి తిరిగి వచ్చారు. వీటితో పాటుగా ప్రభుత్వ భాగస్వామ్యులతో నిర్వహించినటువంటిది మొత్తం ఎవరెవరైతే వివిధ భాగస్వాములు ఉంటారో ఆ భాగస్వాములతో నిర్వహించినటువంటి మొత్తం సమావేశాల సంఖ్య 46 సమావేశాలు అన్ని రకాల వివిధ భాగస్వాములతో నిర్వహించారు. 10 సెమినార్లు అనేటువంటిది కండక్ట్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో పబ్లిక్ హియరింగ్స్ అనేటువంటిది, ఈ పబ్లిక్ హియరింగ్ అనేటువంటిది ఒక 7 పబ్లిక్ హియరింగ్స్ అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక రికమెండేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ విన్నపాలు అవ్వచ్చు, వాటికి సంబంధించినటువంటిది అవ్వచ్చు. జిల్లా కలెక్టరేట్లలో జరిగినటువంటి పబ్లిక్ హియరింగ్స్ అనేటువంటిది ఒక 4 నిర్వహించారు. వర్కింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేయబడ్డం అనేటువంటి ఒక 9 వర్కింగ్ గ్రూప్స్ అనేటువంటిది వాటిని ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘాలతో మొత్తం 9 సమావేశాలు నిర్వహించారు. వీటితో పాటుగా యూనిసెఫ్ సహకారంతో 14 దేశాలకు సంబంధించిన 30 అంశాలను అధ్యయనం చేసి సెకండరీ డేటా అంటే యూనిసెఫ్ యొక్క మొత్తం చేసినటువంటిది ఒక 14. టోటల్ గా చేసినటువంటి అంటే ఇవంతా ఈ కమిషన్ ఈ యొక్క 2 సంవత్సరాల పరిధిలో ఈ యొక్క కమిషన్ అనేటువంటిది మనకి ఈ యొక్క అంశాల మీద వర్క్ చేయటం జరిగింది. అయితే ఈ మొత్తం అంశాల మీద వర్క్ చేసిన తర్వాత కమిషన్ ఏం చెప్పినటువంటి అంశాలు మేజర్ గా కమిషన్ చేసినటువంటి ఈ యొక్క కమిషన్ చేసినటువంటి సిఫార్సు ఏమిటంటే దాంట్లో కీలకంగా తీసుకున్నటువంటి అంశాలు పిల్లవాడిని లేదా స్టూడెంట్ విద్యార్థిని కేంద్ర బిందువుగా ఉండాలి అనేటువంటిది చెప్తుంది. రెండోది అన్ని సిఫార్సులు ఏవైతే ఈ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు అన్ని కూడా ఆచరణాత్మకమైనవి అంటే ప్రాక్టికల్ గా సాధ్యమైనవి, అమలు చేయదగినవి. రెండు,
విస్తృత స్థాయి భాగస్వామ్యులతో సంప్రదించిన అనంతరం మాత్రమే, వీళ్ళందరితో సంప్రదించిన తర్వాతనే, సో వైడ్ కన్సల్టెన్సెస్, సో ఆఫ్టర్ వైడ్ కన్సల్టేషన్స్, సో ది హ్యావ్ ప్రిపేర్డ్ దిస్, మొత్తం అందరితో సంప్రదించిన తర్వాత, అదే విధంగా జాతీయ అంతర్జాతీయ విద్యా రంగంలో అమలు చేస్తున్న విధానాలను మాత్రమే వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి అంశాలను వీళ్ళు కేవలం వాళ్ళు చేసినటువంటి సిఫార్సు అనేటువంటిది వీటిని పరిగణలోకి తీసుకొని ఒక స్టూడెంట్ ని కేంద్ర బిందువుగా తీసుకొని ఆచరణాత్మకమైనటువంటి వాటి అంశాలని మరియు అమలు చేయదగినటువంటి అంశాలను తీసుకొని అందరితో కన్సల్ట్ అయిన తర్వాత, అదే విధంగా జాతీయ అంతర్జాతీయ విద్యా రంగంలో అమలు చేస్తున్నటువంటి విధానాలను, సో ఇప్పుడు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అంశాలు. అయితే ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఏం చెప్తుంది? ఈ యొక్క కమిషన్ ప్రీ ప్రైమరీ విద్యకు సంబంధించింది ఏంటంటే, పూర్వ ప్రాథమిక విద్య అంటే ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక విద్య, నర్సరీ, ఎల్కేజీ మరియు యూకేజీలను ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయాలి. సో దీనికి సంబంధించినటువంటిది, సో ఎక్కువ మంది పేరెంట్స్, వాళ్ళకు వచ్చినటువంటి ఎక్కువ మంది పేరెంట్స్ అనేటువంటిది వాళ్ళని ఎక్కువ అడిగినటువంటి డిమాండ్ ఏంటంటే, ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేటువంటి దాన్ని కూడా పాఠశాలలో మాత్రమే నిర్వహించాలని చెప్పేసి, ఇది ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటిది. సెకండరీ స్కూల్ కి సంబంధించినటువంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏంటంటే, సో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ టీపీఎస్ లను స్థాపించాలి. అంటే ఈ టీపీఎస్ లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒక్కొక్క పాఠశాలలో 1500 మంది విద్యార్థుల సామర్థ్యంతో అన్ని వసతులు కల్పించి, అంటే దానికి సంబంధించినటువంటి క్యాంపస్ అవ్వచ్చు, బస్ సౌకర్యం అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అవ్వచ్చు, అదే విధంగా మల్టీగ్రేడ్ మరియు వాటికి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనంతో ఉండాలని చెప్తుంది. ఇది మల్టీగ్రేడ్ మరియు ఉపాధ్యాయ కొరతను ఎందుకు ఇలా చేయాలనేటట్టు అంటే, ఈ మల్టీగ్రేడ్ టీచింగ్ ఏదైతే ఉన్నదో, ఒకే క్లాస్ లో 4-5 తరగతులను కూర్చోబెట్టి చెప్పే విధానం అవ్వచ్చు, లేదా పాఠశాలలో ఏ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు లేరో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ సమస్యను తీర్చడానికి అవ్వచ్చు, లేదా ఆహ్లాదకరమైనటువంటి విద్యా వాతావరణాన్ని మరియు మెరుగైన బాధ్యతాయుతమైనటువంటి వాతావరణం, తర్వాత మెరుగైన విద్యా ఫలితాలను సాధిస్తుందని చెప్పేసి ఈ కమిషన్ చెప్తుంది. అయితే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ బిల్లుకు సంబంధించినటువంటి ఒక ముసాయిదాను 2026ను కూడా వీళ్ళు తయారు చేసి నివేదికతో పాటు వాళ్ళు ప్రభుత్వానికి అందజేయటం జరిగింది. దాంతో పాటుగా ఈ ఆపరేషనల్ మాన్యువల్, ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎలా ఆపరేట్ చేయాలి అనేటువంటి ఒక మాన్యువల్ ను కూడా వాళ్ళు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఈ స్కూల్ రికమెండేషన్స్ లో ఇంకొన్ని విషయాలు ఏం చెప్పారంటే, ఈ స్కూల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. అంటే స్కూల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి 3 ప్లేసులలో, ఒకటి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఒక్కొక్క జిల్లాలలో 3 స్కూల్ డిస్ట్రిక్ట్స్ ను తయారు చేస్తూ స్థాపించి, మిగిలిన అన్ని జిల్లాలలో జిల్లాకొక స్కూల్ డిస్ట్రిక్ట్ ని ఏర్పాటు చేయాలని చెప్తారు. సో వీటితో పాటుగా ఈ స్కూల్లో ఈ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటిది విద్యా ప్రమాణాలు, అదే విధంగా సిబ్బంది నియామకం సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు ఉండాలి, సిబ్బంది నియామకం అంటే ఎంప్లాయీస్ అందరు ఉండాలి, మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యతా చర్యలు పర్యవేక్షించాలని చెప్పేసి స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ డిస్ట్రిక్ట్ అనేటువంటి దాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలోనే నడవాలి. సో ఉపాధ్యాయులకి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పటి వరకు ఉపాధ్యాయుల యొక్క పదోన్నతులు అంటే ప్రమోషన్స్ అనేటువంటివి ఆటోమేటిక్ బేస్ మీద కాకుండా వాళ్ళ యొక్క ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ వాటికి సంబంధించినటువంటిది ఏంటి, పర్ఫార్మెన్స్ బేస్ కు సంబంధించినటువంటిది ఉండాలని చెప్పేసి, ఆటోమేటిక్ గా ఉండొద్దు అని చెప్పేసి ఈ యొక్క కమిషన్ చెప్తుంది. అదే విధంగా 3 భాషల విధానాన్ని, సో ట్రై లాంగ్వేజ్, సో ద ట్రై లాంగ్వేజ్ సిస్టమ్ ఏదైతే 3 భాషల విధానానికి సంబంధించింది 1వ తరగతి నుంచే అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క కమిషన్ అనేది చెప్తుంది. అందులో తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లీష్ అండ్ హిందీ అనేటువంటి 3 భాషల్ని 1వ తరగతి నుంచి అమలు చేయాలని చెప్తుంది. అదే విధంగా నర్సరీ నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు
బోధనా మాధ్యమం అనేటువంటిది ఇంగ్లీష్ లోనే ఉండాలి. అంటే నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి పీజీ వరకు మనం పాఠం అనేటువంటిది, బోధన అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క కమిషన్ రికమెండేషన్ చేసింది. వీటి తర్వాత ఈ రికమెండేషన్స్ మధ్యాహ్న భోజన పథకం మీద చేసినటువంటిది ఏంటంటే, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలి. సో అదనంగా కొంత బడ్జెట్ అనేటువంటిది 50 కోట్ల బడ్జెట్ అనేటువంటిది అదనంగా పెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో కూడా ఉండాలని చెప్పేసి, సో వాటికి అనుసంధానంగా సంబంధించినటువంటిది, సో సవరించింది ఏంటిది, వాళ్ళకి గుడ్డు మరియు అరటిపండు కలుపుకొని ప్రతి భోజనానికి ఇవి కలపాలని చెప్పేసి వాటికి ఉన్నటువంటి చెప్పి అదనంగా సవరించిన రేట్లను కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఆ రకంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని రకాలకు సంబంధించినటువంటి వీటన్నిటిని సో వాళ్ళు నిర్దేశించారు. సో రెండోది, పాఠశాలలలో వంట చేసే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలని చెప్పేసి, అంటే ప్రతి వారం ఏ వారానికి ఆ వారమే డబ్బులు చెల్లించాలని చెప్పి, వాటితో పాటుగా మధ్యాహ్న భోజనాలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపు కోసం సమగ్ర సాఫ్ట్వేర్ వాడాలి. అంటే ఎలాంటి అంచనాలు ఉన్నాయని చెప్పేసి, అసలు ఏం కావాలి, వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏం వస్తున్నాయి, వాటిని ఎలా మనం పే చేయాలనేటువంటి దానికోసం ఒక సపరేట్ సాఫ్ట్వేర్ వాడాలి అనేటువంటిది ఒక రికమెండేషన్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఏం చేసిందంటే, ఈ ఉన్నటువంటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సో ఈ డిఐ ఎడ్యుకేషన్ అనేటువంటిది రద్దు చేయాలి. అంటే ఈ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఒక రికమెండేషన్ చేయటం జరిగింది. వాటితో పాటుగా ఈ యొక్క బిఎడ్ విద్యా వ్యవస్థ ఏదైతే టీచింగ్ సంబంధించినటువంటి శిక్షణ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి అవసరం, రీస్ట్రక్చరింగ్ అనేటువంటిది చేయాలని చెప్పి, ఈ యొక్క బిఎడ్ అనేటువంటిది ప్రైమరీ స్కూల్ కి చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చెప్పే టీచర్లకి బిఎడ్ కంపల్సరీ ఉండాలి. 6వ తరగతి నుంచి 12వ తరగతికి చెప్పేటువంటి టీచర్లకి బిఎడ్ సెకండరీ అనేటువంటిది ఉండాలి. వాటితో పాటుగా బిఎడ్ విద్యార్థులకు సంబంధించినటువంటి బడిలో, ఎస్పెషల్ గా బిఎడ్ విద్యార్థులకు బడిలో 150 రోజుల బోధనా అభ్యాసనను తప్పనిసరి చేయాలని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్న్షిప్ అనేటువంటిది 150 రోజులు కంపల్సరిగా వాళ్ళు వెళ్ళి ఆ యొక్క అభ్యాసనం సంబంధించినటువంటి శిక్షణ కంప్లీట్ చేసిన తర్వాతనే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ చేయాలనేటువంటి రికమెండేషన్స్ ని ఈ యొక్క కమిషన్ చెప్పడం. ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలు, సో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఎలాంటి అర్హత లేదు. కానీ కమిషన్ ఏం చెప్తుందంటే, ప్రీ ప్రైమరీ వాళ్ళకు కూడా డిగ్రీ ప్లస్ బిఎడ్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. సో వీళ్ళకి ప్రాథమిక విద్య 1 నుంచి 5వ తరగతి చెప్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఈ డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిది ఉన్నది, ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా అనేటువంటిది ఉన్నది, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్నది. అయితే ఈ కమిటీ ఏం చెప్తుంది, ఈ కమిషన్ ఏం చెప్పిందంటే, వీళ్ళకి పీజీతో పాటు బిఎడ్ ఉండాలని చెప్పేసి చెప్తుంది, రికమెండ్ చేస్తున్నారు. హై స్కూల్ చెప్పేటువంటి ఉపాధ్యాయులకి ఇంతకు ముందు డిగ్రీ ప్లస్ బిఎడ్ ఉంటాయి, డిగ్రీ చేసి బిఐడి చదివితే సరిపోద్ది. కానీ ఇప్పుడు పీజీ ప్లస్ బిఎడ్ చేయాల్సినటువంటిది ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ ఈ సెకండరీ ఏదైతే ఉన్నదో ప్రైమరీ ప్లస్ సెకండరీ బిఎడ్ అనేటువంటి 2 అంశాలను ఇక్కడ వాళ్ళు రికమెండ్ చేశారు. సో దీనికి మొత్తానికి వాళ్ళు ఏదైతే అమలు చేద్దామన్నటువంటి ఈ అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక డెమో ప్రాజెక్ట్ కింద తీసుకొని, ఆరుట్ల అనేటువంటి ఒక డెమో ప్రాజెక్ట్ని తీసుకొని ఆ ప్లేస్ లో ఒక స్కూల్ ని స్థాపించి దాన్ని ఒక డెమో ప్రాజెక్ట్ కింద స్వీకరించి
వీటన్నిటిని అమలు చేసి, అమలు చేయడానికన్నా ముందు అమలు చేసిన తర్వాత ఉన్నటువంటి వ్యత్యాసాలను ఇక్కడ ఒక డెమో ప్రాజెక్ట్ కింద కూడా వాళ్ళు కమిషన్ అనేటువంటిది రిపోర్ట్లు పొందుపరిచారు. దీంట్లో ఒకే ప్రాంగణంలో ఒకే ప్లేస్ లో సో ప్రైమరీ స్కూలు, మండల పరిషత్ స్కూల్స్ అవ్వచ్చు, జిల్లా పరిషత్ స్కూల్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించినటువంటి ఏదైతే అన్ని రకాల వసతులు అంగన్వాడీస్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ప్లేసులు ఇంటిగ్రేటెడ్ వాటన్నిటికి సంబంధించినటువంటి వాటిని అంగన్వాడీస్, గర్ల్స్ హాస్టల్స్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్, జెడ్పీహెచ్ఎస్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన స్కూల్స్, కాలేజీ ఎల్కేజీ నుంచి వాటికి సంబంధించినటువంటి అన్ని ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి అన్ని ఒకే ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటది అనేటువంటి దాన్ని ఈ యొక్క దాంట్లో రిపోర్ట్ లో పొందుపరిచారు. సో దీంట్లో వచ్చేసి ఏంటిది 5.5 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ ని సో దానికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ గా ఏం చేశారంటే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ని రికమెండేషన్ అకామిడేట్ 1600 మందిని అకామిడేట్ చేయటం కోసం సంబంధించినటువంటి ఒక హాస్టల్ ఫెసిలిటీ, వాటితో పాటు కూడా ఒక 5.5 ఏకర్స్ 5.5 ఎకరాలు అనేటువంటిది ఉన్నది. దీంట్లో ఎలా చేశారంటే ప్రీ ప్రైమరీ అనేటువంటిది సో ప్రీ ప్రైమరీ క్లాసెస్ కి నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ. సో ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ప్లే ఏరియా అనేటువంటిది ఇండోర్ అండ్ అవుట్డోర్ ఉండేలా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ ప్రీ ప్రైమరీకి సంబంధించి ఏం చేశారంటే 4 ప్రీ ప్రైమరీ టీచర్స్ ని, 4 చైల్డ్ కేర్ అసిస్టెంట్స్ ని సో కాంట్రాక్ట్ దెన్ బేస్ మీద రిక్రూట్ చేసుకొని టోటల్ గా 8 మందిని రిక్రూట్ చేసుకున్నారు. సో వీళ్ళతో పాటు సో ఇప్పుడు ఉన్నటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేటువంటిది ఈ రకమైనటువంటి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ని వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ సంబంధించినటువంటిది, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ అన్నిటికి సంబంధించినటువంటి వాటిని పెట్టి సో 5 పీఈటీలని, ఒకళ్ళనేమో ఫుల్ టైం, ఒకరేమో కాంట్రాక్ట్ బేస్ మీద, 3 డెప్యూటేషన్ సంబంధించిన దాన్ని పెట్టి స్పోర్ట్స్ యొక్క పీరియడ్స్ ని పెంచాలి అనేటువంటి దాన్ని రికమెండ్ చేశారు. వాళ్ళ యొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. వీటితో పాటుగా బస్ ఫెసిలిటీ అనేటువంటిది సపోర్టింగ్ లోకల్ ఎంటర్ప్రీనర్షిప్, ఈ బస్ ఫెసిలిటీ అనేటువంటిది పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో లోకల్ బాయ్స్ యొక్క సపోర్ట్ తోని సో వాళ్ళకు సంబంధించి ఈ బస్ ఫెసిలిటీని ట్రాన్స్పోర్ట్ ని 50% సబ్సిడీతోని అండ్ 40% బ్యాంక్ లోన్ తోని వాళ్ళు తీసుకొని వీళ్ళకి సంబంధించినటువంటి డిస్టెన్స్ ఫేర్స్ అనేటువంటిది 400 నుంచి 1600 రూపాయలు అనేటువంటిది పేరెంట్స్ నుంచి కలెక్ట్ చేసి సో వాటిని అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇట్లా డిప్లాయ్ చేసుకోవటం జరిగింది అన్నట్టు. వాళ్ళని టోటల్ గా రిక్రూట్ చేసుకున్నారు. వీటితో పాటు ఈ వాళ్ళ ప్రాజెక్ట్ అనేటువంటిది మేనేజ్మెంట్ కమిటీస్ అనేటువంటిది, స్కూల్ డెవలప్మెంట్ కమిటీస్ అండ్ మేనేజ్మెంట్ కమిటీస్ అనేటువంటిది రెండింటిని తీసుకొని ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరంటే హెడ్ ఆఫ్ ది స్కూల్ క్యాంపస్, ఈ హెడ్ ఆఫ్ ది స్కూల్ క్యాంపస్ అనేటువంటి వాళ్ళు కన్వీనర్ ఉంటారు, 30 మంది పేరెంట్స్ ఉంటారు, ఒక గౌట్ ఇంజనీర్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ కమిటీలో ఉంటారు. వీళ్ళందరూ టోటల్ గా ఈ వర్క్ ఏవైతే ఇంప్లిమెంటేషన్ ఉన్నదో వాటిని మొత్తం వాళ్ళ పర్యవేక్షణలో అవుతూ ఉంటుంది. అయితే వాళ్ళు కొంచెం ఎగ్జాంపుల్స్ ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికన్నా ముందు బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఇలా రెనోవేషన్ ఎలా చేసామని చెప్పేసి ఇది తీసుకోవడానికన్నా ముందు, ఇది తీసుకున్న తర్వాత సో బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో దాంతో పాటు ఇది కూడా ఈ బిల్డింగ్ అనేటువంటిది ఏంటిది, బిఫోర్ ఎలా ఉన్నది, ఆఫ్టర్ ఎలా ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ అనేటువంటిది బిఫోర్ ఎలా ఉన్నది, ఆఫ్టర్ ఎలా ఉన్నది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే టాయిలెట్స్ వాటికి సంబంధించినటువంటి ఉంటాయో అవి ఇంతకు ముందు ఎలా ఉండేవి, ఇప్పుడు వాటిని ఎలా రెనోవేట్ చేశారు అనేటువంటి దాన్ని, హైజీనిక్ అండ్ క్లీన్ టాయిలెట్స్ ఎలా చేశారనేది, సో న్యూ క్లాస్ రూమ్స్ ని ఎలా రెనోవేట్ చేశారు, డైనింగ్ హాల్స్ అనేటువంటిది ఎలా చేశారు ఆ ప్రాజెక్ట్ లో, వాటికి సంబంధించినటువంటి మిగతా అంశాలు అనేటువంటిది ఎలా తీసుకున్నారు అనేటువంటిది, సో లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనేటువంటిది ఎలా ఇంప్రూవ్ చేశారు, సేఫ్టీ ఎలా పెరిగింది అనేటువంటిది పెట్టారు. ఈ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఈ రెనోవేషన్స్ మొత్తం తీసుకున్న తర్వాత కమిటీ అబ్జర్వేషన్ ఏంటంటే 150%
అడ్మిషన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయినాయి. అంటే ఇంతకు ముందు 640 మంది ఎన్రోల్ అయితే 2024-25 సంవత్సరం వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రాజెక్ట్ రెనోవేషన్ తర్వాత 1605 అడ్మిషన్లు అనేటువంటిది పెరిగినాయి. అంటే 640 నుంచి 1605 అడ్మిషన్లు అనేటువంటిది పెరగటం ద్వారా మొత్తం 150% అంటే డబుల్ కంటే ఇంకెక్కువ పెరిగి ఈ మొత్తం మీద పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా 28% అనేటువంటిది చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్ లోంచి వచ్చిన వాళ్ళైతే 270 మంది, 694 అంటే టోటల్ గా 72% మొత్తం ప్రైవేట్ స్కూల్స్ లోంచి, అంటే ఒక మ్యాసివ్ డిమాండ్ అనేటువంటిది పెరిగింది అనేటువంటిది కమిటీ అబ్జర్వ్ చేసినటువంటి ఒక రిపోర్టు. వాటితో పాటుగా స్టూడెంట్ అటెండెన్స్ అనేటువంటిది ఇంతకు ముందు కాంప్లెక్స్ కన్నా ముందు 2024 నుంచి 25 వరకు 64% ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ అనేటువంటిది 75కి అటెండెన్స్ కూడా పెరిగింది. సో ఇన్స్ట్రక్షనల్ టైం అనేటువంటిది పెరిగింది అనేటువంటిది, అంటే 17% అనేటువంటిది అటెండెన్స్ కూడా ఒక స్టూడెంట్స్ పర్సంటేజ్ పెరిగిందని కమిటీ చెప్తున్నది. సో డిఫరెంట్ యాక్టివిటీస్ వీళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటంటే ఈ టోటల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయటం ద్వారా ఈ పబ్లిక్ స్కూల్లో ఇవన్నీ కూడా ఏమేమి లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి అనేటువంటిది ఈ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది, అంటే రికమెండ్ చేశారు. సో లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని, టీచింగ్ ఎన్విరాన్మెంట్ అనేది పెరుగుతుందని, సేఫ్టీ పెరుగుతుందని, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, హైజీన్ అవ్వచ్చు, మానిటరింగ్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏదైతే భయం సంబంధించిన అవ్వచ్చు, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అనేటువంటిది ఈ కమిటీ ఏదైతే కమిషన్ చెప్తున్న రిపోర్ట్ అనేటువంటి దాంట్లో పొందుపరచడం జరిగింది. సో దీన్ని కంప్లీట్ స్టేట్ కూడా రికమెండ్ చేసి వాళ్ళు టోటల్ గా ఎంటైర్ స్టేట్ కి ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి దాన్ని ఎలా చేయాలంటే ఒక 1 year లో, సో ఆల్మోస్ట్ ఒక ఇయర్ 2016 to 2026 to 27 లేదా 26 నుంచి 28 1 year ప్లాన్ కానీ 2 year ప్లాన్స్ కానీ తీసుకొని సో టోటల్ గా ఒక 7,480 crores మనం పెట్టడం ద్వారా ఎంటైర్ స్టేట్ కి దీన్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక 5 years రోడ్ మ్యాప్ అనేటువంటి దాన్ని ఇయర్ వైజ్ గా టోటల్ గా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఈ యొక్క 400 స్కూల్స్ చొప్పున ఒక్కొక్క ఇయర్ లో ఒక 400 స్కూల్స్ చొప్పున టోటల్ గా ఒక 2000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గ్రోత్ అనేటువంటిది, సో ప్రతి స్కూల్ ఈ టోటల్ నంబర్ ఆఫ్ స్కూల్స్ అన్ని స్కూల్స్ ని 5 సంవత్సరాలకు రోడ్ మ్యాప్ అనేది తయారు చేయడం జరిగింది అన్నట్టు. అయితే వీటిలో ఉన్నటువంటిది మేజర్ గా ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని ఇంపాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే అన్ని మండలి ఇంప్లిమెంట్ చేస్తే సో 30 లక్షల నుంచి 54 లక్షల మంది సో పేరెంట్స్ కి సో బెనిఫిట్ అవుతారని, సో వాళ్ళలో సంబంధించినటువంటి ట్రస్ట్ అండ్ హోప్ అనేటువంటిది పబ్లిక్ లో పెరుగుతుందని చెప్పేసి, దాంతో పాటుగా గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అనేటువంటిది పెరుగుతాయని చెప్పేసి, వాటితో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది అన్నటువంటిది ఇలా చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం. సో ఇన్ గవర్నమెంట్ స్కూల్లో ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది అవతరిస్తుందని చెప్పేసి, ప్రీ చైల్డ్హుడ్ కాస్ట్ అనేటువంటిది సో ఆల్మోస్ట్ ₹1,00,000 నుంచి ₹50,000 అది రెడ్యూస్ అవుతుంది ఇలా ఇంటిగ్రేటెడ్ దాంట్లో చేయటం ద్వారా అని చెప్పేసి ఈ యొక్క కమిషన్ అనేటువంటిది రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వీటిలలో ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి రిపోర్ట్ లో గనక ఒకవేళ చూస్తే ఈ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లకు సంబంధించి మరియు వాళ్ళ హాస్టల్ కి సంబంధించి చట్టాలలో సవరణలు చేయాలని చెప్పేసి, అదే విధంగా ఫీజులు వాళ్ళు కడుతున్నటువంటి ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం పైన సో తప్పుదారి పట్టించేటువంటి ఒక ప్రకటనల పైన నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ కమిషన్ భావించింది. సో అదే విధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుండి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోచింగ్ ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కోచింగ్ వేరు వేరుగా ఉండాలని చెప్పేసి కమిషన్ రికమెండ్ చేసింది. అదే విధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల పేరుతోని సో
కోచింగ్ ను నిర్వహించేటువంటి ఒక వ్యాపారాన్ని నిషేధించాలి అని చెప్పేసి కళాశాలల పేరుతోని కోచింగ్ ని నిర్వర్తిస్తున్నారు, అలాంటి వాటి దాన్ని నిషేధించాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. వాటితో పాటుగా 12వ తరగతిలో మాత్రమే, అంటే 11, 12లో కాకుండా కేవలం 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి వీటితో ఉన్నటువంటి కీలకమైనటువంటి రికమెండేషన్ ఏంటంటే ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ దాంతో పాటు ఫార్మసీకి సంబంధించినటువంటి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని పూర్తిగా రద్దు చేసి 12వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే కేటాయించాలని చెప్పేసి ఈ రికమెండేషన్ చేయటం జరిగింది. వాటితో పాటు ఈ ఎస్ఎస్సి బోర్డు 10వ తరగతి బోర్డు అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు రెండింటిని విలీనం చేయాలని చెప్పేసి రికమెండేషన్ చేశారు. వీటన్నిటితో పాటు విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి మెరుగుపడటానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని, సో అంటే ఇప్పుడు 40% అనేటువంటిది మినిమం పర్సంటేజ్ ఉండాలని చెప్పేసి ఆ యొక్క కమిషన్ అనేటువంటిది రికమెండేషన్ చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఏంటంటే, సో విశ్వవిద్యాలయాల యూనివర్సిటీస్లో అవ్వచ్చు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో అవ్వచ్చు, కళాశాలలలో, అదేవిధంగా అన్ని రెగ్యులర్ అధ్యాపక పోస్టులు ఏవైతే టీచింగ్ పోస్టులు అవి ఉన్నాయో 72% ఖాళీగా ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కమిషన్ రిపోర్టులో పొందుపరిచారు. వీటితో పాటుగా ప్రతి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ అఫిలియేషన్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి, అఫిలియేషన్ సంబంధించినటువంటి పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది జరగాలి అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో పొందుపరిచారు. అదేవిధంగా ప్రతి 50 కళాశాలలకు ప్రత్యేకంగా అఫిలియేషన్ కోసం ముగ్గురు అధ్యాపకులతో కూడినటువంటి ఒక ఫుల్ టైం బృందం, అంటే ముగ్గురు అధ్యాపకులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేయాలని చెప్పేసి రిపోర్ట్ లో పొందుపరిచారు. ఈ ఉన్నత విద్యకు సంబంధించిన మరికొన్ని ఏంటంటే, సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది కార్యనిర్వాహక మండలి, విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలిని పునర్వ్యవస్థీకరించాలి. దానికి వాళ్ళు చేసినటువంటి సిఫార్సు ఏంటంటే, వైస్ ఛాన్సలర్ అనేటువంటి వాడు చైర్మన్ గా ఉంటారు, రిజిస్ట్రార్ తో పాటుగా 2 ఎక్స్ వైస్ ఛాన్సలర్స్, మాజీ వైస్ ఛాన్సలర్స్, వాటితో పాటుగా ఒక పెద్ద పారిశ్రామికవేత్త, వాళ్ళతో పాటుగా పదవి విరమణ చేసినటువంటి ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ మోస్ట్ డీన్ ఫర్ విద్యార్థి వ్యవహారాలకు సంబంధించినటువంటి డీను, అదేవిధంగా సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ ను, అదనంగా డైరెక్టర్ ను, సో కళాశాల విద్యలు సభ్యులుగా ఉంచాలి. సో వీళ్ళందరితో కూడినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం అనేటువంటి దాన్ని రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూజీసీ నామినీ, 3 రిటైర్డ్ వైస్ ఛాన్సలర్లతో సచ్ కమిటీ ద్వారా పారదర్శకంగా జరగాలని చెప్పేసి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అదేవిధంగా ఈ యొక్క ఈసీ అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఆలస్యం కాకుండా ఉండాలి, తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి రిపోర్ట్ లో అందజేయడం జరిగింది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఏవైతే ఉంటాయో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు విధానాన్ని పూర్తిగా రద్దు చేసి విద్యార్థులకు సంబంధించినటువంటి డిమాండ్ ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి అని చెప్పేసి ఈ యొక్క కమిషన్ అనేటువంటిది పెట్టారు. వీటితో పాటు లింగ్డో కమిటీ సిఫార్సుల ప్రకారం విద్యార్థుల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క కమిషన్ లో ఉంది. విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తిని కాపాడాలి, అంటే ఈ బ్యూరోక్రాట్లను వీసీలుగా నియమించవద్దు. సో విశ్వవిద్యాలయాలకు సంబంధించిన స్వయం ప్రతిపత్తిని మాత్రమే దాన్ని కాపాడాలని చెప్పేసి చెప్పారు. వాటితో పాటుగా విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలను అధికార యంత్రాంగం అనేటువంటిది నిర్దేశించకూడదు, అది విశ్వవిద్యాలయాలకు మాత్రమే వాళ్ళకి వదిలేయాలని చెప్పేసి ఈసీ సమావేశాలు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మాత్రమే జరగాలి, ఇంకెక్కడ కూడా జరగటానికి లేదు. ఆ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టాలి. యూజీ మరియు పీజీకి సంబంధించినటువంటి కనీస ఉత్తీర్ణత అంటే పాస్ కావటానికి 50% పెంచాలి అని చెప్పేసి పెట్టి
ఈ యొక్క సాధ్యాసాధ్యాల అధ్యయనము మరియు పూర్తి మౌలిక సదుపాయాల కల్పన మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం తర్వాత మాత్రమే కొత్త ప్రభుత్వ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు తెరవాలి. ఇవన్నీ చూసుకోకుండా మనం చేయటానికి లేదు అని చెప్పేసి ఈ యొక్క కమిషన్ అనేటువంటి రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో వీటిని ఏదైతే మనం ఎయిడెడ్ కళాశాలలు అనేటువంటి దాన్ని ఎంతో గొప్ప ఆశయంతో చేసినాం, కానీ నడవనటువంటి అన్ని ఎయిడెడ్ కళాశాలల్ని లేదా అన్ని రకాలైనటువంటి సంస్థల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ఐటీఐ కార్మిక మరియు ఉపాధి శాఖ నుండి ఐటీఐలను ఏదైతే ఐటీఐలు ఉన్నాయో వాటిని కార్మిక మరియు ఉపాధి శాఖ నుంచి సాంకేతిక విద్యాశాఖకు మార్చాలి అని చెప్పేసి రికమెండ్ చేశారు. పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ లో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ లో తక్షణ లాటరల్ ఎంట్రీ అనేటువంటిది ఉండకూడదు. లాటరల్ ఎంట్రీ లేకుండా ఐటీఐలు మరియు పాలిటెక్నిక్లను ఈ రెండింటిని యంగ్ ఇండియా స్కిల్ విశ్వవిద్యాలయానికి అఫిలియేషన్ చేయాలని చెప్పేసి ఈ రిపోర్ట్ లో పొందుపరిచారు. వీటన్నిటితో పాటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి 1500 మంది విద్యార్థులతో కూడినటువంటిది అన్ని మౌలిక సదుపాయాలు కలిగినటువంటి డిగ్రీ కళాశాలలు అన్ని ప్రాంతాల్లో చేయాలని చెప్పేసి రికమెండ్ చేశారు. ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా ప్రతి డిగ్రీ కాలేజీకి 200 మంది కెపాసిటీతో అతిపేద విద్యార్థులకి సంక్షేమ హాస్టల్స్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం తరహాలో సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయాన్ని బహుళ విభాగ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ యొక్క రికమెండేషన్స్ లో వాళ్ళు పొందుపరిచారు. వీటితో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి, దీనికి సంబంధించినటువంటి మేజర్ ఉద్దేశం ఏంటంటే పాఠశాల మరియు ఉన్నత విద్యా సంస్థల యొక్క ర్యాంకింగ్లను అంటే స్టాండర్డ్స్ కి సంబంధించినటువంటిది, అదేవిధంగా విద్యార్థుల సామర్థ్య అంచనాలను కోసం పనిచేస్తూ స్వతంత్ర అత్యున్నత సంస్థగా దీనికి సంబంధించింది ఉండాలనేటువంటి దాని ఉద్దేశం. ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు మరియు రెసిడెన్షియల్ పాఠశాలలు 2 నుంచి 12వ తరగతి వరకు 10వ మరియు 12వ తరగతి 10వ తరగతి మరియు 12వ తరగతి కాకుండా మిగిలినటువంటి అన్ని తరగతులన్నీ వీళ్ళ యొక్క ఉన్నత విద్యా సంస్థలు అనేటువంటి వీళ్ళ కవరేజ్ లోకి వస్తాయి. అదేవిధంగా వీళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు. ఎలాంటి విద్యాశాఖ నియంత్రణ నుంచి వేరుగా పనిచేస్తుంది. వీళ్ళ విద్యాశాఖతో కాకుండా వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తితోని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. దేశంలో ఇప్పటి వరకు చాలా దేశాలలో స్వతంత్ర సంస్థలు అనేవి పనిచేస్తున్నాయి. మరియు ఎన్ఈపి 2020లో కూడా ఇలా చేయమని చెప్పేసి పొందుపరిచారని చెప్పేసి రిపోర్ట్ మనకి చెప్తున్నది. వీటితో పాటుగా జనరల్ రికమెండేషన్స్ అనేటువంటిది ఏం పెట్టారంటే కమిషన్ లో పేర్కొన్న విధంగా మౌలిక సదుపాయాలు, సిబ్బంది మరియు వ్యవస్థ పరంగా కనీస ప్రమాణాలు ఉండాలి అనేటువంటిది. వాటికి సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ పాఠశాలలు, ప్రైమరీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలలు వాటన్నిటికి సంబంధించి పెట్టి వీటిని వీళ్ళు చేస్తున్నట్టు ఎన్ఈపి 2020 ప్రకారం మనకు కావలసినటువంటి వాటిని తీసుకొని మనకు అశాస్త్రీయంగా అనిపించిన వాటిని పక్కన పెట్టచ్చు అని చెప్పేసి కమిషన్ లో రిపోర్ట్ లో పేర్కొన్నారు. వీటితో పాటు రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది 3 నుంచి 18 సంవత్సరాల వయసుకి పెంచాలి. ఇంతకు ముందు 12వ తరగతి వరకు అంటే ఇంతకు ముందు 14 సంవత్సరాల వరకు 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి ఈ యొక్క జనరల్ రికమెండేషన్స్ లో వాళ్ళు పేర్కొన్నారు. వీటితో పాటు ప్రైవేట్ కళాశాలలకు సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ కొరకు నియంత్రించాలని చెప్పేసి, అదేవిధంగా ఫీజుల నియంత్రణకు సంబంధించినటువంటి ప్రమాణాలను 5 లేదా 6 భాగాలుగా వర్గీకరించాలని చెప్పేసి, వాటి యొక్క ప్రమాణాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు అది లొకేషన్, ఏ లొకేషన్ ఉన్నది, దాని భూ విస్తీర్ణం ఎంత ఉన్నది, మౌలిక వస్తువులు ఎన్నున్నాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు, ఉపాధ్యాయుల అర్హతలు ఏమిటి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సంబంధించినటువంటి అర్హతలు ఏందనేటువంటి వాటిని చూసుకొని వాటిని 5 లేదా 6 వర్గాలుగా చేయాలని చెప్పేసి, ప్రతి వర్గానికి గరిష్ట ఫీజుని
నిర్ణయించాలని, చట్టబద్ధ ఫీజు నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేయాలని ఫీజు నియంత్రణ కమిషన్ అని చెప్పేసి ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించినటువంటి ముసాయిదాన్ని సో కమిషన్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. వీటితో పాటు అయితే ఇప్పుడు దాకా చూసినటువంటి అంశాలలో కమిషన్ చెప్పినటువంటి అన్ని అంశాలతో పాటు కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ కమిషన్ కి సంబంధించినటువంటి దానికి తీసుకున్నప్పుడు సో స్కూల్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్ రెండు విభాగాలుగా అంటే ఒక కాయిన్కి నాణ్యానికి రెండు వైపులా ఈ నాణ్యానికి రెండు వైపులా ఒక కాయిన్కి టూ సైడ్స్ అయితే ఎలా ఉంటుందో టీచర్ ఎడ్యుకేషన్ మీద మొత్తం పూర్తి దృక్పథం అనేటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు పూర్తిగా కేంద్రీకరించారు. కాకపోతే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి దాని మీద కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా మేబీ బాగుండేది. సో దీంట్లో ఏంటంటే ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి జిఐఎస్సి మాసబ్ ట్యాంక్ అంటే ఐఏఎస్సి అనేటువంటిది రాష్ట్ర మరియు కేంద్ర సో వాటికి సంబంధించినటువంటి సమన్వయంతో నడిచేటువంటి ఏకైక సంస్థ. అదే విధంగా ప్రతి జిల్లాకి ఉన్నటువంటి ఒక డైట్ అనేటువంటిది అంటే టీచర్ యొక్క శిక్షణ అనేటువంటిది పూర్తిగా లేకపోతే, టీచర్ ట్రైనింగ్ లో అయితే నాణ్యత లేకపోతే సో ఆటోమేటిక్ ఏమైతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ మీద పడుతుంది కాబట్టి, విద్యా వ్యవస్థ మీద పడుతుంది కాబట్టి దీని మీద కూడా ఇంకా కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్లస్ టీచింగ్ యొక్క క్వాలిటీ ఎన్ఈపి 2020 చెప్తున్నటువంటి విధానంగా టీచర్లని వేరు రకాలుగా విభజిస్తూ వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా వేరు లెవెల్స్ అనేటువంటిది నిర్ణయించారు. ఎన్పిఎస్టి చెప్పినట్టుగా టీచర్ యొక్క మినిమం శాలరీ అనేటువంటిది ఎంత ఉండాలి, వాటికి సంబంధించినటువంటి గ్రోత్ ఎలా ఉన్నది, మిగతా దేశాల్లో టీచర్ యొక్క గ్రోత్ ఎలా ఉన్నది, మన ఇండియాలో టీచర్ గ్రోత్ అనేది ఎలా ఉన్నది, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి ఫీజుకి టీచర్లకు పే చేస్తున్నటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, అదే విధంగా టీచింగ్ క్వాలిటీ, ట్రైనింగ్ క్వాలిటీ అనేది ఎలా ఉన్నది, రీసెర్చ్ అనేది ఎలా జరుగుతున్నది, వీటితో పాటుగా ఈ మెడికల్ లో ఎలా ఉన్నది, ఇంజనీరింగ్ లో ఎలా ఉన్నది, ఫిజికల్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాటితో పాటుగా రీసెర్చ్ అనేది వొకేషనల్ ట్రైనింగ్ అవ్వచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంకా చాలా అంశాలు అనేటువంటిది ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి శాంపిల్ స్టడీగా లాగా కాకుండా కంప్లీట్ డేటాను తెప్పించుకొని సెక్టార్ వైజ్ గా చేస్తే ఇంకా తెలంగాణకు అనేటువంటిది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాగలిగేటువంటి ఆస్కారం ఉన్నది. సో వీటితో పాటు మళ్ళీ చూద్దాం వీటికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటిది ఎలా ఉన్నాయి అనేటువంటిది మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ సో ఫర్ లిజనింగ్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. అందరికి ధన్యవాదాలు. సో ఈ యొక్క పూర్తిగా అందరు కంపల్సరీగా ఈ వీడియోని చూడాలని చెప్పేసి కోరుకుంటూ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో ఇది కావాల్సి వస్తే సో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.